హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక హెల్దీ లడ్డు చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్ లడ్డు స్వీట్ షాప్లో ఏ విధంగా ఉంటుందో సేమ్ అలాగే వచ్చింది. ఇది టేస్ట్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా నేను ప్యాన్లో 1 స్పూను నెయ్యి వేసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసి రోస్ట్ చేసుకుంటున్నానండి. తర్వాత అవి వేగిపోయినాయి, అవి తీసేసాను. తర్వాత మరలా ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని ఇక్కడ బాదం వాల్నట్ తీసుకున్నానండి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అంతే అండి, ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకొక స్పూను నెయ్యి వేసుకొని దీంట్లో పంకిన్ స్వీట్స్ వేసుకున్నానండి. గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇవి కూడా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక దీనిలో చియా సీడ్స్ వేస్తున్నానండి. ఇది కూడా ఒక్కసారి కలుపుకొని ఇక్కడ తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఓకే అండి, ఫ్రై అయిపోయినాయి. ఇక్కడ నేను ఖర్జూరం తీసుకున్నాను, అవి విత్తనాలు తీసేసానండి. దీన్ని మిక్సీ వేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మిక్సీ వేసేసానండి. ఈ పంకిన్ స్వీట్స్ అవి తీసేసి అదే ప్యాన్లో నేను ఈ ఖర్జూరం మిక్సీ వేసుకున్నాను కదా, అది వేసానండి. అది కొంచెం మనము ఆ వేడికి అది మంచిగా మెల్ట్ అవుతుంది, మెత్తగా అవుతుంది. అలా మెత్తగా అయ్యాక మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి అన్నీ కలుపుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవన్నీ మంచిగా ఈ ఖర్జూరం పేస్ట్లో ఈ డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా ఈ విధంగా కలుపుకోవాలండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం వేడి తగ్గాక చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నానండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఈ రెసిపీ చేసుకోవచ్చు. చాలా హెల్దీ. ఇదైతే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉందండి. మీ అందరూ కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే అండి, లడ్డూలన్నీ తయారు చేసేసుకున్నాను. దీంట్లో ఇంకా మనము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేయలేదు. చూసారా, అన్నీ తయారైపోయినాయి. చాలా టేస్ట్గా ఉందండి నిజంగా. సేమ్ స్వీట్ షాప్లో లాగే ఉంది. ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఖర్జూరం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే మీడియంగా వేసుకున్నాను. ఇవి చేసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే పిల్లలు ఇవి అప్పుడప్పుడు స్కూల్ నుంచి వచ్చాక తినేకి స్నాక్గా చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా. మీ అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.